హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో ఆ రోజు ఆదివారం, సమయం మధ్యాహ్నం 3:30 అయ్యింది. శరణ్య సోఫాలో రిలాక్సింగ్గా పడుకొని టీవీ చూస్తుంటే తేజ వేడివేడి ఉల్లిపాయ పకోడీలు చేసి అల్లం వేసి చేసిన టీతో సహా ట్రేలో పెట్టుకొని వచ్చి సెంటర్ టేబుల్ మీద పెట్టి శరణ్య కాళ్ళు తన ఒళ్ళో పెట్టుకొని సోఫాలో సెటిల్ అయ్యాడు. శరణ్య ఏంటిది అని కాళ్ళు లాగేసుకుంటే దేవిగారికి ఈ మాత్రం సేవలు చేసుకునే అదృష్టం మాకు లేదా అన్నాడు వంగి ఆమె చెంప మీద ముద్దు పెట్టుకొని. అతని మెడి చుట్టూ చేతులు పెనవేసి అతని కళ్ళ మీద చెంపల మీద ముద్దులు పెట్టుకొని లేచి కూర్చుంది శరణ్య. కమాన్, వేడివేడి పకోడీలు, మంచి టీ, ఎంజాయ్ అంటూ వంగి సెంటర్ టేబుల్ మీద నుంచి పకోడీలు ప్లేటు తీసి ఆమె నోటికి పకోడీ అందిస్తూ అన్నాడు, నీకో శుభవార్త. ఏంటా శుభవార్త అని పకోడీ తింటూ అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది శరణ్య. 404 ఫ్లాట్ నేను తీసుకున్నాను, నిన్ననే అడ్వాన్స్ ఇచ్చాను. ఎక్కడా? ఈ అపార్ట్మెంట్లోనేనా అడిగింది ఆశ్చర్యంగా శరణ్య. నా ఆఫీసు ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నా, అన్ని షార్ట్ ఫిలిమ్స్ డాక్యుమెంటరీలు ఇక్కడే తీయాలని నిశ్చయించుకున్నాను. విజయవాడ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో బోలెడన్ని రిసోర్సెస్ ఉన్నాయి, మంచి కథలు కూడా లభిస్తాయి. ఫ్యూచర్లో మంచి ఆర్ట్ ఫిలిమ్స్ కూడా తీస్తాను అన్నాడు తేజ. ఎందుకలా సడన్గా కుతూహలంగా చూసింది శరణ్య. ఎందుకా? మా ఆవిడ వేలాపాల లేకుండా తన మీద తను శ్రద్ధ చూపించకుండా డెడికేట్ అయిపోయి పనిచేస్తుంటే చూడలేకపోతున్నా, అందుకు అన్నాడు తేజ. శరణ్య అదా సంగతి అన్నట్టు పకోడు తింటూ బాగుంది, ఉద్యోగం అన్నాక కష్టపడకపోతే ఎలా అంది. ఆమెకి మరికొంచెం దగ్గరగా జరుగుతూ నుదుటి మీద ముంగుర్లు సవరిస్తూ ఇంతగానే నా శరణ్య అన్నాడు తేజ. నువ్వింతగా కష్టపడుతుంటే చూడలేకపోతున్నా, అలాగాని నీ ఉజ్వలమైన భవిష్యత్తు పాడు చేయడం కూడా నాకు ఇష్టం లేదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఇంకా నిన్ను ఒంటరిగా వదిలేయదలుచుకోలేదు అని అన్నాడు తేజ. అతని స్వరంలో వినిపిస్తున్న బాధ ఆమె మనసును తాకింది. అతని కళ్ళల్లో నిజాయితీకి చెలించిపోయింది శరణ్య. నెల రోజులు క్యాంపులు, ఇన్స్పెక్షన్స్, మీటింగ్స్తో టైంకి తిండి కూడా తినకుండా బాగా అలసిపోయిన శరణ్య ఆ రోజే కొంచెం ఖాళీగా ఉంది. పెళ్ళై కాపురం పెట్టాక ఒక నెల రోజులు మాత్రం ఇద్దరూ ఆడుతూ పాడుతూ షికార్లు, సినిమాలు తిరుగుతూ గడిపారు. ఆ తర్వాత నగరంలోని రాజకీయాల్లో అనిశ్చితి, అల్లర్లు, గొడవలు, వీటిలో బిజీ అయిపోయింది శరణ్య. తేజాకి ఒక పక్క తన భార్య అంత ఉన్నతమైన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నందుకు ఆనందంగా అనిపించినా వేళకి తిండి నిద్ర లేకుండా పని చేయాల్సి రావడం, ఇంట్లో ఉన్న కాసేపు ఫోన్లు, ఇక్కడ మీటింగ్స్, అక్కడ గొడవలు అంటూ వెంటనే పిలిపించడం చిరాకుతో పాటు శరణ్య పట్ల సానుభూతి కలిగింది. రోజు వంట మనిషి వచ్చి ఆవిడకి చేతనైనట్టు ఏదో వండిపెట్టి వెళ్ళడం, ఎప్పుడో రాత్రి పొద్దుపోయాక వచ్చిన శరణ్య చల్లారిపోయి రుచి పచి లేని ఆ తిండి తినడం అతనికి నచ్చలేదు. అందుకే అదే అపార్ట్మెంట్లో ఖాళీ అయిన 2 పడక గదుల ఫ్లాట్కి ఆఫీస్ షిఫ్ట్ చేసేద్దాం అనుకొని అడ్వాన్స్ ఇచ్చేశాడు. శరణ్య అతని చేయి అందుకొని పెదాలకు ఆనించుకొని, ఇంత ప్రేమనా నా మీద అంది. ఎంత ప్రేమో ముందు ముందు ఇంకా చూస్తావు కదూ, అది చూపించడానికే ఈ ఏర్పాట్లు అన్నాడు తేజ. మంచి పని చేసావు, కానీ నీ ప్రొఫెషన్కి హైదరాబాద్ నుంచి రావడం అంత కరెక్టు కాదేమో అంది శరణ్య. నిన్ను వదిలిపెట్టి హైదరాబాద్లో కాదు కదా ఎక్కడ ఉండలేను శరణ్య. ఇంతకాలం వేరు, ఇప్పుడు నువ్వు నా భార్యవి, నీ మంచి చెడ్డలు చూడవలసిన అవసరం, బాధ్యత నాకుంది. ఇంత బిజీగా ఉండి వేళకి తిండి కూడా తినకుండా నీ ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను? అందుకే దగ్గరుండి నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను అన్నాడు తేజ. శరణ్య అతని ప్రేమకి పరవశించిపోతూ కొంచెం కొంటెగా అంది. అయితే నీ పనులన్నీ మానేసి వంట చేస్తావా? వంట మనిషిని మానిపించనా అంది శరణ్య హ్యాపీగా. ఆవిడ వంటలు నాకు అసలు నచ్చడం లేదు, నేనే చేస్తాను, మాన్పించేయి అన్నాడు తేజ. శరణ్య పకపకా నవ్వి, ఇంక నయ్యం, పని మనిషిని కూడా మాన్పించమనలేదు, పనులన్నీ మానేసి ఇంట్లో కూర్చుంటావా ఏం అంది శరణ్య. నా పనులు బయట తిరిగేవి తక్కువ, ఆఫీస్లో కూర్చొని గ్రౌండ్ వర్క్ చేసుకోవచ్చు, ఫోన్స్ ద్వారా వాట్సాప్ ద్వారా అందరినీ కాంటాక్ట్ చేయొచ్చు, షూటింగ్ సమయానికి 2 రోజులు బయటికి వెళ్తా, కొన్ని ఇండోర్ షూటింగ్స్ కూడా అవ్వచ్చు. బాగుంది, కానీ బొత్తిగా
జోరుకా గులాం అనిపించుకోకు అంది అల్లరిగా అతని క్రాఫ్ చేరిపేస్తూ. ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ నిర్లక్ష్యంగా అంటూ ఆమెని ఒడిలోకి లాక్కున్నాడు. అప్పుడే తేజ ఫోన్ మోగింది. అబ్బా ఇప్పుడే మోగాలా విసుక్కుంటూ పక్కన క్యాబినెట్ మీద పెట్టిన ఫోన్ తీసుకున్నాడు తేజ. అతను ఫోన్ మాట్లాడుతుంటే శరణ్య ప్లేట్లోని పకోడీలు ఒక్కొక్కటి అతని నోటికి అందిస్తూ తను తింటూ కూర్చుంది. ఫోన్ మాట్లాడడం అయిపోయాక తేజ హుషారుగా చెప్పాడు. నా కజిన్ అనిరుద్ అని ఉండేవాడు. నా చిన్నప్పుడు మేము వాళ్ళ పక్కపక్క ఇళ్లల్లో ఉండేవాళ్ళం. వాడు 20 ఏళ్ల వయసులోనే వాళ్ళ నాన్నతో గొడవపడి మిలిటరీకి వెళ్ళిపోయాడు. ఈ మధ్య రిటైర్మెంట్ తీసుకొని వచ్చాడంట. ఫోన్ చేశాడు. వాడు రేపు మన ఇంటికి వస్తా అన్నాడు తేజ. ఇక్కడికా అడిగింది శరణ్య. యా చాలా మంచివాడు. వెరీ సెన్సిటివిటీ మ్యాన్. నేనంటే చాలా ఇష్టం. నా షార్ట్ ఫిలింకి కూడా వాడికి పంపాను. చూసి చాలా ఎమోషన్ అయ్యానని నాకు లెటర్ రాశాడు. నాకన్నా 5-6 ఏళ్ళు పెద్ద. అయినా నాతో మంచి ఫ్రెండ్లాగా ఉండేవాడు. చాలా ముద్దు చేసేవాడు. అతనితో గడిపిన మధుర క్షణాలు గుర్తు చేసుకుంటూ అన్నాడు తేజ. ఓ సో అయ్యగారు 2 రోజులు బిజీ అన్నమాట అంది శరణ్య. నువ్వు ఇంటికి వచ్చేసరికి ఇంట్లోనే ఉంటాములే. చాలా జోవియల్ కూడా వాడు. 10 నిమిషాలు మాట్లాడమంటే పడి పడి నవ్వుతావు. చిన్నప్పటి నుంచి పెద్ద కమీడియన్ అన్నాడు తేజ. అతని గురించి చెప్తున్నప్పుడు తేజ మొహంలోని వెళ్ళి విరుస్తున్న ఆనందం చూస్తుంటే శరణ్యకి ఆ కజిన్ తేజకి అంతా స్నేహితుడో అర్థమైపోయింది. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.